మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనము ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. చాలాసార్లు ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిగా ప్రతి విషయానికి అధైర్యపడిపోతూ ఉంటాం. ప్రతి సమస్యకు అధైర్యపడిపోతూ ఉంటాం. ప్రతి పరిస్థితికి మనము లొంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మనము ప్రతి విషయములో ఏమి కలిగి ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకు ధైర్యము కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉంటే మనం ఏమి చేయగలము అంటే, తర్వాత మాటలు మనము పరిశీలన చేసినట్లయితే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మ మనం ఎప్పుడైతే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటామో, మనం ఎప్పుడైతే విశ్వాసమును విడిచిపెట్టకుండా ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంటామో, దానికి ప్రతిఫలముగా మనకేం కలుగుతుందంటే గొప్ప బహుమానము కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ నీ పరిస్థితుల వైపు, నా పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు మనకి ఏమాత్రము కూడా ధైర్యం అనిపించట్లేదా? అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుందాం. మనము ప్రార్థిస్తున్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని విడిచిపెట్టకుండా మనం ఉన్నట్లయితే దానికి ప్రతిఫలము దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఏమిస్తాడంట? గొప్ప బహుమానము. మనం దేని నిమిత్తమైతే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థిస్తూ ఉంటామో, దేని విషయమైతే మనం ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నమ్మకముగా వాక్యములో సాగుతూ ఉంటామో, దానికి ప్రతిఫలముగా మామూలు బహుమానము కాదు, గొప్ప బహుమానము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనమందరము కూడా దేవునిని బట్టి మనము ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే మన శక్తి మనకి సరిపోదు. మన జ్ఞానము మనకి సరిపోదు. మన తెలివితేటలు మనకి సరిపోవు. ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవాతి దేవుడు తన మాట చేత, తన నోటి మాట చేత ప్రపంచానికి పునాదులు వేసినటువంటి దేవుడే మన ధైర్యము. కానీ మనము ఆయన వైపు చూసి మనము ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే మానవ మాతృలమైనటువంటి మనము ఏమి చేయలేము. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన యందు మనము నమ్మకం ఉంచుతామో, మనకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. నిజమే, శద్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాలను మనం చూసినప్పుడు వారేమి కలిగి ఉన్నారంటే ధైర్యము కలిగి ఉన్న, మమ్మల్ని రక్షించినా పర్లేదు, రక్షించకపోయినా పర్వాలేదు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేన్ని బట్టి నువ్వు అధైర్యపడిపోతూ ఉన్నావు? ఈ లోక పరిస్థితుల వైపు చూసినప్పుడు నీకు ధైర్యం చాలట్లేదేమో ఈ కార్యం జరుగుతుందని. నీ పరిస్థితుల వైపు చూసినప్పుడు నా పరిస్థితులు బాగుపడతాయి అనేటువంటి ధైర్యం నీకు నాకు లేదేమో. కానీ దేవుని వైపు చూసినప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఆయన వైపు చూసినప్పుడు మన జీవితాల్లోనికి వెలుగు వస్తుంది. అది ఎలాంటి వెలుగంటే గొప్ప బహుమానము, గొప్ప వెలుగును ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏంటి అంటే మనము ధైర్యము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ధైర్యము కలిగి ఉంటామో, ఆ ధైర్యము ద్వారా మనకి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.